ఫ్రెండ్స్, మోటో ప్లస్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే ఛానల్ని ఆదరించండి. నా పేరు శ్రీనివాస్. ఈ విషయంలోనికి వెళ్తే, స్టాక్ మార్కెట్లు సరైనటువంటి అవగాహన లేకుండా లక్షల రూపాయలు పోగొట్టుకుంటున్నటువంటి వాళ్ళని మనం చాలామందిని చూస్తున్నాం. జరుగుతూనే ఉన్నాయి ఈ కంటిన్యూస్ ప్రాసెస్లో. నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది ఏంటంటే, ఇంతమంది స్టాక్ మార్కెట్ ట్రైనర్స్, అంటే మీరు కనుక యూట్యూబ్ ప్లాట్ఫామ్లోకి వెళ్ళండి, వందల మంది స్టాక్ మార్కెట్ ట్రైనర్స్ వస్తారు. కానీ ఎందుకని ఇంకా స్టిల్ పీపుల్ ఆర్ లూజింగ్ ది మనీ? మరి అంటారు అత్యాస, సైకలాజికల్ బ్యాలెన్స్ లేకపోవడం అంటారు. మరి ఒక ట్రైనర్ అండ్ మెంటర్ ఖచ్చితంగా సపోర్ట్ అనేటువంటిది ఉండాలి కదా. ఒక సైకలాజికల్ బ్యాలెన్సింగ్ ఎలా ఉండాలి అని ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ని కూడా ఇవ్వాలి కదా. కానీ అప్పుడు మనకేం అర్థమవుతుందంటే, ఈ ట్రైనర్స్లో దాదాపుగా 99% మంది ఫేక్ వాళ్ళే ఉన్నారేమో అని అనిపిస్తుంది. అలాగే మేడం సుందరి వస్తారు ఒక యూట్యూబ్ ప్లాట్ఫామ్లోకి. తను ఏదో ప్రపంచంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మొత్తాన్ని చెప్తున్నప్పుడు, ఆ వీడియో డిస్ప్లే కావడానికి ముందే ఒక వెబినార్ అనేటువంటి కాన్సెప్ట్ ఇస్తారు. మరి ఎంతమంది ఇన్ని రకాలుగా ఉంటున్నా ఎందుకని నష్టపోతున్నారు అనేది ఇది ఒక పెద్ద $1 మిలియన్ ప్రశ్న. నిన్న ఆయన పేరు ఏంటంటే రోషన్ అగర్వాల్, చార్టెడ్ అకౌంటు. ఇతను ఒక ఐటీఆర్ని, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ని, బీటెక్ థర్డ్ ఇయర్ చదివేటువంటి ఒక విద్యార్థి 36 లక్షల రూపాయలు పోగొట్టుకున్నారు. ఇది న్యూస్ 18 నేషనల్ ఛానల్ అయినటువంటి న్యూస్ 18లో ఒక పెద్ద ఆర్టికల్ కూడా వచ్చింది, కావాలంటే మీరు చూడవచ్చు. రోషన్ అగర్వాల్ లేకపోతే ఇంజనీరింగ్ స్టూడెంట్, థర్డ్ ఇయర్ ఇంజనీరింగ్ స్టూడెంట్ లూజ్ 26 lakhs అని కొట్టినా కూడా వచ్చేస్తాం. 26 or 36 lakhs పోగొట్టుకున్నాడు. చాలామంది ఆయన ట్విట్టర్లో ఇది పోస్ట్ చేయగానే కింద ఇచ్చినటువంటిది ఏంటంటే, ఇంటర్మీడియట్ బీటెక్ థర్డ్ ఇయర్ చదివేటువంటి ఒక స్టూడెంటు 26 lakhs ఎక్కడి నుంచి వస్తాయి అని చెప్పేసి చెప్తాను. ఏమండి, మన ఇళ్లలో వర్కౌట్ కాదు, కానీ బిగ్ ఫ్యామిలీస్లో ఇది పెద్ద విషయమేం కాదనమాట. ఎందుకంటే అతను చేసినటువంటి పనులు ఏంటంటే, స్నేహితుల దగ్గర, వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర కొంతమంది ఫేక్ స్టాక్ మార్కెట్ ట్రైనర్స్ మాటలిని సరదాగా స్టార్ట్ చేసినటువంటి ఆ స్టాక్ మార్కెట్ మనీని లూజ్ కావడంతో ఇంకా లాట్ ఆఫ్ మనీని తీసుకొని రావటము, ఇళ్లల్లో కొంచెం కుటుంబాలు రిచ్గా ఉండటం వలన ఇళ్లలో చిన్న దొంగతనాలు చేయటము, లేకపోతే బంగారు ఆభరణాలు అమ్మేయటము, ఇటువంటివన్నీ చేసి ఈ డబ్బులన్నీ పోగొట్టుకున్నారనమాట. అందులోనూ 18 సంవత్సరాలు నిండిపోయినటువంటి వ్యక్తులు హ్యాపీగా ట్రేడింగ్ అనేటువంటిది చేసుకోవచ్చు. అందులో మీకు ఇంకొక విషయాన్ని కూడా చెప్పాలి. అవధూత్ సేత్ అనేటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి ట్రైనరు, ఇది ఆయన గురించి చెప్పాలంటే చేద్దాం, ఆయన మీద కూడా వీడియోస్. అతను 12 సంవత్సరాల విద్యార్థి స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించాడు అని వాళ్ళ సెమినార్లో అందరికీ చూపించి వాళ్ళందరినీ కూడా అట్రాక్ట్ చేసేసేసి ఇట్లా సంపాదించుకోవటం. మరి అటువంటిప్పుడు చిన్నపిల్లలు ఇచ్చేస్తున్నప్పుడు ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ చదివేటువంటి క్యాండిడేట్ సంపాదించడంలోనూ పోగొట్టుకోవడంలోనూ పెద్ద విశేషం ఏముంది? ఒక 8th క్లాస్ చదివేటువంటి వాడు 1,00,000 రూపాయలు సంపాదించినప్పుడు, ఇంజనీరింగ్ థర్డ్ క్లాస్ చదివేటువంటి వాడు 36 లక్షలు పోగొట్టుకోవడంలో విశేషం ఏముంది? కాబట్టి ఇవన్నీ మిస్కన్సెప్షన్స్ అన్నమాట. వీళ్ళందరినీ పాపం చదువుకునే వాళ్ళని, వీళ్ళందరినీ అదే చెప్తుంటే ఈ ఫేక్ స్టాక్ మార్కెట్ ట్రైనర్స్ వాళ్ళ రిఫరల్ లింకుల కోసం. నా యొక్క పోరాటం అదే. ఈ రిఫరల్ లింకుల కోసం ఈ స్టాక్ మార్కెట్లోకి వచ్చేటట్టుగా చేసి వాళ్ళ జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నారు అనేటువంటిది నా యొక్క కాన్సెప్ట్. మరి అలాగే వాళ్ళు ఎంత సఫర్ అయి ఉంటారు, ఫ్యామిలీస్ ఎంత సఫర్ అయి ఉంటాయి. అలాగే నాకు తెలిసినటువంటి ఒక విద్యార్థి ఒకడు ఉన్నాడు కదా, మురుగ్గబ్బుగాడు, వాడి యొక్క సర్టిఫికేట్స్ దండగా, స్టాక్ మార్కెట్ ఉండగా అని థంబ్నెయిల్ పెట్టేసేసి వీడియో చేశారు. ఇటువంటి వెధవల మాటలని కెరీర్ మొత్తాన్ని పాడు చేసుకుని, నాకు తెలుసునండి, మా ఇంటి పక్కన వాళ్ళే కెరీర్ మొత్తం మటాష్ అయిపోయింది. ఆఖరి ఫైనల్గా ఇప్పుడు బట్టల షాప్లో గుమస్తాగా పనిచేస్తున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే, ఒక యూత్ టీనేజ్లో ఉన్నటువంటి వాళ్ళు తమ అవసరాల కోసము, ఒక లగ్జరియస్ లైఫ్ కోసము, రిచ్నెస్ని తన స్నేహితుల చుట్టూ చూపించడం కోసం
ఇటువంటి ఫేక్ స్టాక్ మార్కెట్ ట్రైనర్స్ మాటలు వినేసేసి ఈ స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యి విపరీతంగా డబ్బుల్ని పోగొట్టుకుంటూ ఉంటారు. ఈ డబ్బులు పోగొట్టుకోవటానికి కవర్ చేస్తూ ఇంట్లో ఉన్నటువంటి వస్తువుల్ని ఇంట్లో వాళ్ళకి తెలియకుండా దొంగిలించడము, చిన్న చిన్న దొంగతనాలు చేయడం, ఇట్లాంటి వాటికి కూడా అలవాటు పడ్డటువంటి వాళ్ళు చాలా అంటే చాలామంది ఉన్నారు. మీరు కావాలంటే ఈ మధ్య కాలంలో మన కామెంట్ బాక్స్లో కూడా మీరు చూడండి, కొన్ని వీడియోస్ కింద 18 లక్షలు పోగొట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. 18 లక్షలు ఎందుకని పోగొట్టుకున్నారు అయ్యా బాబు, అంత పోయిన దాకా మీరు అసలు ఏం చేస్తున్నారు, నిద్రపోతున్నారా లేకపోతే ఏంటి అని అంటే, ఏం లేదన్నా వాడిని ఫాలో అయ్యాము, వీడిని ఫాలో అయ్యాము, ఈ కోర్సులు చేరాము, కానీ వీళ్ళంతా బ్రహ్మాండంగా చెప్తున్నారు, ఫైనల్గా చూస్తే ఏముంటలేదు, ఆల్మోస్ట్ ఆల్ కోల్పోతున్నాము, వాళ్ళు చెప్పేటువంటి స్ట్రాటజీస్నే ఫాలో అవుతున్నాము, సైకాలజికల్గా బాగానే ఉన్నాము, అయినప్పటికీ కూడా డబ్బులు పోగొట్టుకుంటున్నాము అని చెప్పేసి చెప్తా ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా స్టాక్ మార్కెట్ అంటే ఒక ఈజీ ప్రాసెస్తో ఎర్న్ చేసేటువంటిది కాదు. స్టాక్ మార్కెట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ అనమాట. ఇది ఎంత సబ్జెక్ట్ ఉన్నా లేకపోతే ఎంత పేపర్ ట్రేడింగ్ ఉన్నా మీకు ప్రాక్టికల్ నాలెడ్జి స్టాక్ మార్కెట్లో డబ్బులు కనుక పోగొట్టుకోకపోతే మీకు సబ్జెక్ట్ అనేటువంటిది రాదు. అంటే పోగొట్టుకోకపోతే అంటే వేలు కోట్లు అని కాదు, లిమిటెడ్ మనీని పోగొట్టుకుంటున్నప్పుడు మీరు లెర్నింగ్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. అదే మీకు ఆ స్టాక్ మార్కెట్లో పాఠాలు అనేటువంటిది నేర్పుద్ది అనమాట. మీరు ఒక చార్ట్ని చూడగానే ఆ చార్ట్లో ఈ క్యాండిల్ ఇలా ఫామ్ చేసింది మీరు బాగా గమనించండి. ఎస్టర్డే బ్యాంక్ నిఫ్టీ చార్టు బాగా కింద పడిన తర్వాత అక్కడ ఒక సపోర్ట్ని తీసుకుంది. సపోర్ట్ని తీసుకొని పైకి రావడానికి ప్రయత్నం అనేటువంటిది చేస్తుంది. అప్పుడు మీరు ఏం చేయాలి, పైకి రావడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి పీఈలో అంటే బ్యాంక్ నిఫ్టీ చార్ట్లో ఎక్కడైతే కింద మీకు కావాల్సినటువంటి క్యాండిల్ ఏదన్నా పడిందా, 3 minutes క్యాండిల్లో చూడండి, ఇన్సైడ్ బార్స్ 2 పడ్డాయి, బాగా గమనించండి. అంటే ఇట్ ఈస్ ఇండికేటింగ్ దట్ ద ప్రైస్ మే రివర్స్, అంటే కింద పడ్డా మళ్ళీ పైకి వస్తుంది అనేటువంటి ఒక ఇండికేషన్ అనమాట. అది దానికోసం ఓపిక్గా మనం వెయిట్ చేయాలి. వాడెవడో చెప్పాడు వీడెవడో చెప్పాడు అని మనం దూకేసామంటే ఇన్ ద మిడిల్, అంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లకి మిడిల్లో మీరు కనుక ఎంటర్ కనుక అయితే మీరు లాస్ అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది కదా. అందుకని చెప్పేసి డౌన్ పడిపోతానే ఉంది, అక్కడ స్టేబుల్ అయింది. మీకు మార్కెట్ స్టేబుల్ అయింది అనుకున్న తర్వాత మీకు కావాల్సినటువంటి ఏదైనా సరే ఒక ఇన్ఫర్మేషన్ క్యాండిల్స్ ద్వారా మీకు ఇవ్వాలి. ఇన్సైడ్ బార్ వేస్తుందా, రివర్సర్ హ్యామర్ వేస్తుందా, లేకపోతే ఎన్గల్ఫింగ్ క్యాండిల్స్ వేస్తుందా, ఏంటి అనేటువంటిది అక్కడ ఖచ్చితంగా ఇట్లాంటి క్యాండిల్స్ పడుతున్నప్పుడు మీరు 70% యాక్యురసీ తోటి ఖచ్చితంగా ఎంట్రీ తీసుకోవచ్చు. 70% సక్సెస్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. కావాలంటే నిన్న మీరు చూడండి 1:4 రేషియోలో ఇచ్చింది పిఈ. సో ఇటువంటి కన్సెప్ట్ తోటి చేయాలే కానీ అది మనం చార్టులను ఎక్కువగా పరిశీలిస్తూ ఉండాలి. సబ్జెక్ట్ ఏముంది, సబ్జెక్ట్ ఏం లేదండి. ఈ ఆప్షన్ సెల్లింగ్స్కి సంబంధించింది ఏదైనా కావాలండి, ఇన్వెస్టోపీడియా చాలామంది చాలా రకాలు చెప్తూ ఉన్నారు. ఆస్ట్రాలో మీ సొంతంగా ఇప్పుడు మీకు కనీసం ఒక 6 నెలలు ప్రాక్టీస్ ఉంటే చాలు, ఆటోమేటిక్గా మీకు అన్ని విషయాలు తెలిసిపోతాయి, స్ట్రాటజీ బిల్డప్ అన్నీ మొత్తం తెలిసిపోతాయి. కాబట్టి ఎవరిని దయచేసి నమ్మబాకండి. ముందు ఎవడో కూడా చెప్పడానికి కూడా ఉండరులే, సెబీ బ్యాన్ చేసేస్తుంది ఇటువంటి వ్యక్తులంతా. సో మీరు ఖచ్చితంగా మీ సొంత కాళ్ళ మీద నిలబడటానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.